అందరికీ నమస్తే। మరి నాకు ఈ మధ్యన మన రంగారెడ్డి జిల్లా నుండి ఒక నలుగురు తమ్ముళ్ళు ఫోన్ చేసి నాకు అన్న మనము రోజుకు 24, 25 లీటర్లు 30 లీటర్లకి పాలిచ్చేటటువంటి ఆవులను ఎంచుకుంటే ఎట్లుంటుంది అని అడుగుతున్నారు। నేను ఒకటే చెప్పిన, తమ్మి 24, 25 లీటర్ల పాలిచ్చే ఆవులతోటి మనకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। ఎందుకు అంటే మనకు ఒక ఆవును 24 నుంచి 25 లీటర్ల పాలు ఇస్తుందంటే దాని యొక్క రక్తమే మనకు పాలుగా తయారై పాలు ఇవ్వడం జరుగుతుంది। అందువలన మనం రోజు 24, 25 లీటర్ల పాలు రక్తం తయారయ్యేటటువంటి మేత దానికి అందించడం వల్ల మనం ఖచ్చితంగా విఫలమవుతాం। ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు వాటికి ఆ టైంలో 24, 25, 30 లీటర్ల పాలిచ్చేటటువంటి కెపాసిటీ ఆవులు మన దగ్గర బ్రతకడానికి వీలుంటుంది। మీరేమంటున్నారంటే ఇప్పుడు నేను తెస్తా 25 లీటర్ల ఆవు తెచ్చేసి మీరు నెల రోజులలో దాన్ని 10 నుంచి 20 వేలకు అమ్మేటటువంటి ఆవుగా తయారు చేస్తారు। ఎందుకంటే అది 24, 25, 30 లీటర్ల పాలు ఇచ్చేవరకల్లా వాటి బాడీలో ఉండే రక్తంతో మనకు పాలు రావడం జరుగుతుంది। అందువల్ల ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించాలనుకున్న వాళ్ళు క్రాసింగ్, హెచ్ఎఫ్, తర్వాత జెర్సీ అవి కూడా మినిమం 8-9 లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది। మంచి సరైనటువంటి ఎంచుకొని వాటికి కరెక్ట్ మనము లాభాలకు ఆశించకుండా, మీరు 2 ఏళ్ళ వరకు లాభాలు ఆశించకుండా వాటికి పుట్టే దూడల్ని మనం ఎప్పుడైతే పెంచుకొని ఆ పుట్టే దూడల్ని ఆవులుగా తయారు చేసుకున్నప్పుడే నీకు డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది। తర్వాత నువ్వు ఒక ఆవు నమ్ముకున్నా నీకు ఇంకో ఆవు తయారై నీకు రావడం జరుగుతుంది। అందువలన మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కరెక్ట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే